కుమార్ గారు ఇక్కడే ఉన్నారు, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఆనందాన్ని మీ మాటల్లో వినాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మనకి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా నన్ను చూడండి, సినిమా ఇండస్ట్రీ జోలికి రావద్దు అన్నా కూడా సినిమా ఇండస్ట్రీ స్పందించలేదనే ఫీలింగ్స్ ఉండేవి. ఇవాళ విశ్వప్రసాద్ గారు ఈ ఫంక్షన్ చేయటం మూలంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూటమితో ఉంది అని అనిపించేటట్టుగా విశ్వప్రసాద్ గారు అద్భుతంగా చేశారు. సో ఆయన చేయటం చాలా బాగుంది. మనకి 44 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా స్టార్ట్ అయ్యి కెరీరు ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే హ్యాట్రిక్ విజేతగా నందమూరి బాలకృష్ణ గారు. అలాగే ఇవాళ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా గతంలో ఈటీవీ, ఈనాడు, సితారా పేపర్లకే రిపోర్టర్గా పనిచేసి కీచురాళ్ళు అనే సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన దుర్గేష్ గారికి వాళ్ళ సినిమాటోగ్రఫీ మినిస్టర్ రావటం, ఇవాళ చూస్తూ ఉంటే ఈ కూటమి విజయం సినిమా ఇండస్ట్రీ విజయంగా కనబడి సినిమా ఇండస్ట్రీ కూటమి ఒకటే అనేటట్టుగా ఇచ్చేసిన అద్భుతమైన ఫంక్షన్కే ఈ ఫంక్షన్ తీర్చిదిద్దిన విశ్వప్రసాద్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెబుతూ, మన చూసుకుంటే మొన్న నేను ప్రమాణ స్వీకారంకి వెళ్ళా, ఆ భూమాత స్వేచ్ఛావాయువుతో పీల్చుకున్నట్టుగా హ్యాపీగా ఉంది. ఈవెన్ ఆ మొలకలు కూడా ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది. ఒక రాక్షస రాజ్యం పోయి ఒక అద్భుతమైన ప్రజారాజ్యం, ప్రజా విజయం, ఒక ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుంది, తిరుగుబాటు అయితే ఎంత విజయం వస్తుందనేది ఆ విజయం నిరూపించింది. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ కూటమి ఒకటే. విశ్వప్రసాద్ గారు మీరు చేసిన దానికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్గా అందరినీ ఈ వేదిక మీదకి గ్రూప్ ఫోటోగ్రాఫ్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి గారు ప్లీజ్ వెల్కమ్ మంగ్లీ గారు అండ్